గమనించండి, పాపపు స్వభావం ఎలాగుంటది అని చెప్పానంటే, వాళ్ళు మాత్రమే పాపం చేయరు, వాళ్ళతో పాటు మరి కొంతమందిని ప్రోత్సహిస్తారు. కొట్టుకునేటప్పుడు చూడండి, వీళ్ళు ముందుకెళ్తా పక్కన రారా నువ్వు కూడా రా. ఎందు గురించి? వేసుకెళ్తే ఇద్దరిని వేసుకెళ్తారు, ఒంటరికి వెళ్ళరు. ఇద్దరు ముగ్గురు కావాలి, ఆ ఇంట్లో వాళ్ళు కావాలి, ఈ ఇంట్లో వాళ్ళు కావాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పాపపు స్వభావం అలాంటి. ఎప్పుడైతే మనిషి ఈ విధంగా జీవించడం మొదలు పెట్టాడో దేవునికి దూరమయ్యాడండి. దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన స్థలానికి దూరమయ్యాడు, శ్రేష్టమైన వాగ్దానాలకు దూరమయ్యాడు, శ్రేష్టమైన నిత్య జీవానికి దూరం అవుతా ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, గమనిస్తున్నారా? అలాంటి మనిషిని దేవుడు మరలా దగ్గరికి తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చాడు.